అందరికీ హాయ్. నిన్న మా వారి కోసం పకోడీ చేశాను కాబట్టి ఈ రోజు నా కోసం పరవన్నం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది నా కోసమే కాదు, మా పిల్లల కోసం కూడా. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మమ్మీ పరవన్నం చేయని చెప్పి అడిగారనమాట. వాళ్ళ కోసమే చేస్తున్నాను. ముందుగా పరవన్నం కోసం 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను అనమాట. లీటర్ పాలు పొయ్యి మీద పెట్టేసాను. ఇంకా పాలు మెదిగేలోపు బెల్లం అయితే కట్ చేస్తున్నాను. ఇంకా బెల్లం కట్ చేయడం మన వల్ల కావట్లేదు చెప్పి దీన్ని అయితే గుర్తుగా ముక్కలు చేస్తున్నాను అనమాట. ఇంక బెల్లం కట్ చేస్తుంటే మా వాళ్ళు బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టు ఇంక వాళ్ళతో వచ్చేసి బెల్లం అంటున్నారు అనమాట. వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు అయితే ఇచ్చేసాను. ఇంకా పాలు అయితే మరిగిపోయినాయి కదా. ఇంకా ముందుగా కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేస్తున్నాను అనమాట. ఈ ఉడికేలోపు సిమ్లో అయితే పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. నేను దీంట్లో తీసుకున్న బెల్లం వచ్చేసి మా మరిదిగారు తీసుకొచ్చారనమాట. ఈ బెల్లం వచ్చేసి ఆర్గానిక్ అంట. మా మరిదిగారు ఊర్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చారనమాట. ఆ బెల్లం అయితే వాడుతున్నాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. అందులో కొంచెం బెల్లం అయితే వేసేస్తున్నాను. నేనైతే స్వీట్ ఎక్కువే తింటాము, అందులో కొంచెం బెల్లం ఎక్కువ వేసేస్తున్నాము. ఇంకా బెల్లం అయితే బాగా కరిగిపోయిన తర్వాత అందులో ముందుగానే పొడి చేసి పెట్టుకుని యాలక్కాయల పొడి అయితే వేస్తున్నాను అనమాట. దాన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. యాలక్కాయల పొడి వేసుకొని బాగా 5 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాండ్ లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగిపోయిన తర్వాత అదైతే పరమలో వేసాను అనమాట. అంతే మా పరమాణం అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే భోజనాలు కూడా అన్నం కూడా తినడం మానేసి పరమాణమే తింటారు అనమాట. అంత ఇష్టం వాళ్ళకి. మా వారికి అయితే పరమాణం వేడిగుంటే అస్సలు నచ్చదు. బౌల్ తీసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను. అని చల్లగా తింటారు అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టినైతే ఇష్టంగా తింటారు. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. బాయ్ బాయ్.